ఈ సినిమా ప్రాసెస్‌లో అవును. 2 సినిమాల ప్రాసెస్‌లో అవును సార్. సో ఛాలెంజింగ్ అనిపించింది ఏంటండి? ఛాలెంజ్ అనిపించింది ఫస్ట్ అయితే ఫైటే. ఎందుకంటే నేను షూట్‌లో కూడా చూడలేదు ఎక్కడ. అంటే సాఫ్ట్ రోల్సే చేశాను కాబట్టి ఇది అంటే పోలీస్ రోల్ చేశాను. దాంట్లో అయితే జస్ట్ గన్స్ మాత్రమే ఉండింది. ఫైట్స్ అనేది లేదు. రోప్స్ అంతా యూజ్ చేయడం గానీ, జంప్స్ కానీ అలాంటివి ఏం లేదనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్. బట్ సమ్‌హౌ ఐ కుడ్ డూ ఇట్ విత్ ఆల్ దేర్ సపోర్ట్. జ్యోతి హాయ్. జీ. సో మీరు ఇక్కడే చూసారు ఎన్ని ఒపీనియన్స్ క్రియేట్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద సాంగ్ కానీ అందులో ఉన్న మీ గ్లామ్ లుక్ కానీ. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లేదంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దెర్ విల్ బి లాట్ మోర్ ఒపీనియన్స్ క్రియేటెడ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? మోస్ట్ వెల్కమ్ టు ఆల్ ద ఒపీనియన్స్. అంటే ఎవరు ఏం ఒపీనియన్ చెప్పినా కానీ మనం చేసే పనులు చేస్తూ వెళ్ళాలి. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అస్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? గ్లామర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని నేను చెప్పలేను కానీ బోల్డ్నెస్ అని చెప్తాను. బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ టు టేకప్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లామర్ ఫర్ మీ. అంటే అవుట్ఫిట్ మీరు ఏదన్నా వేసుకోవచ్చు, బట్ ఇన్సైడ్ దట్ గట్స్ ఉండాలి కదా టు ఫేస్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్. అంటే రేపు పొద్దున ఇంటి నుంచి బయటికి కార్లోనో, టూ వీలర్లోనో, బస్లోనో, ట్రైన్లోనో వెళ్తాం. సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు, దాన్ని ఫేస్ చేయడానికి గట్స్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ మూమెంట్లో. మనం ఉంటామా లేదా తెలీదు. బట్ వెన్ ఆర్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రూ, వెన్ ఆర్ అంటే మనం ఏం క్రైమ్ చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ నాట్ హియర్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ గెట్, I try to help somebody. So this is what is my life from the beginning. So I think this, I myself is a definition for glamour, I guess.